హలో నమస్తే ఈ రోజు వీడియోలో అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన క్లీనింగ్ ప్రొడక్ట్స్ అయితే చూపిస్తానండి। ఫస్ట్ వన్ వచ్చేసి క్లీనింగ్ బ్రష్। ఇది వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి। అమెజాన్ లో తీసుకున్నాను నేను, మీషోలో కూడా అవైలబుల్ గా ఉంది। మీషోలో అయితే కొంచెం ప్రైస్ తక్కువ ఉంది, మీకు కావాలనుకుంటే మీషోలో కూడా పర్చేస్ చేయొచ్చు। దీని బ్రష్ ఎలా ఉంటుందంటే చాలా షార్ప్ ఉంటుందండి। బ్రజల్స్ అనేవి మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్, దానికన్నా షార్ప్ ఉంటుందండి। స్టీల్ తో వస్తుంది, చాలా షార్ప్ ఉంటుంది, ఈజీగా క్లీన్ అవుతుంది। మనం చిన్న బ్రష్ తో క్లీన్ చేసుకున్నట్లయితే నడుము నొప్పి వస్తూ ఉంటుంది, ఒంగుని క్లీన్ చేయాలి కదండి। ఇదైతే హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు। చిన్న బ్రష్ కి ఇలాంటి బ్రషెస్ అయితే రావండి, దీంతో క్లీన్ అయినంత ఈజీగా కూడా దాంతో క్లీన్ అవ్వదు। దీనికి ఏంటంటే షార్ప్ బ్రషెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా క్లీన్ అవుతుంది। ఇది ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది। మీకు పక్కన క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, సైడ్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। హైట్ అడ్జస్ట్మెంట్కి 2 రాడ్స్ ఇచ్చారండి స్టీల్వి, మనకు కావాలనుకుంటే ఒకటే ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే 2 కూడా ఫిట్ చేసుకోవచ్చు। బాత్రూమ్ వాల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి హైట్ తక్కువ కావాలనుకుంటే సింగిల్ది ఒకటి ఫిట్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు। నేను వచ్చేసి 3-in-1 బ్రష్ తీసుకున్నానండి, అంటే మనకి వైపర్ వస్తుంది, క్లీనింగ్ బ్రష్ వస్తుంది, సైడ్ కూడా క్లీనింగ్ బ్రష్ వస్తుంది। ఇందులో కూడా 2-in-1 3-in-1 ఉందండి, మీకు ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు। అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తానండి। నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రూమ్ స్టిక్। ఇది ఎప్పటికీ తరగని అరగని చీపురు అని చెప్పుకోవచ్చండి। నేను పర్చేజ్ చేసి కూడా చాలా కాలం అయింది, మీకు పక్కన కూడా నేను పర్చేజ్ చేసిన డీటెయిల్స్ యాడ్ చేస్తాను చూడండి। వాళ్ళు క్యాటలాగ్ లో మెన్షన్ చేయడం కూడా లాంగ్ లైఫ్ అని మెన్షన్ చేశారు। నాకు డౌట్ వచ్చింది, అసలు లాంగ్ లైఫ్ వస్తుందా రాదా అని। కొన్ని రోజులు వాడిన తర్వాత రివ్యూ చేద్దామని అయితే ఆగానండి। చాలా రోజుల నుంచి వాడుతున్నాను, అరగట్లేదండి, చాలా బాగా యూజ్ అవుతుంది, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు। మనకు పైన ఈ విధంగా ప్లాస్టిక్ ఇస్తారు పట్టుకోవడానికి హ్యాండిల్ అనేది, కింద మనకి కావాలనుకుంటే బ్రూమ్ అనేది మనకు కొత్తది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, విడిగా కూడా మనకి అమెజాన్లో దొరుకుతున్నాయి కావాలనుకుంటే। బట్ మనకు అంత అవసరం ఉండదండి, ఎందుకంటే ఇది అంతగా ఏమీ అరిగిపోదు కదా, మనకు అంత అవసరం ఉండదు। అండ్ ఇది ఇల్లు క్లీనింగ్తో పాటు నాకు ఏమనిపించిందంటే, వాల్స్ అవి బూజులు పడుతూ ఉంటాయి కదా, మన ఫ్యాను అలాంటివి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది। మనం ఎప్పుడు రెగ్యులర్గా కొనుక్కునే చీపుర్లు ఏంటంటే కొన్న తర్వాత అది క్లీన్ చేయాలి, దాని నుంచి బాగా డస్ట్ వస్తూ ఉంటుంది కదా, సో దీనికైతే అట్లా క్లీన్ చేసే పని ఉండదు। నాకు ఏమనిపించిందంటే ఒకసారి ఇది పర్చేజ్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో ఏంటి, ఎప్పుడు పర్చేజ్ చేసినవే కాకుండా ఇది కూడా ఒకసారి పర్చేజ్ చేద్దామని అయితే పర్చేజ్ చేశానండి, బాగా యూజ్ అవుతుంది। రెగ్యులర్గా వాడే చీపుర్స్ ఏంటంటే 150 నుంచి 300 250 అట్లా ఆ రేంజ్లో ఉంటాయి కదా, సో మనకి అదే కాస్ట్లో వస్తుంది। ఒకసారి పర్చేజ్ చేద్దామని అయితే చేశాను, బాగుందండి, ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేయండి। ఈ చీపురు ఇంట్లోనే కాదండి, బయట బాల్కనీలో క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే బాల్కనీలో చాలా వరకు మనం సిమెంట్తో ఫ్లోరింగ్ చేయించుకుంటూ ఉంటాం। నార్మల్ చీపురుతో క్లీన్ చేస్తున్నప్పుడు చీపురు తొందరగా అరిగిపోతూ ఉంటుంది, అదే ఈ చీపురు అయితే అరిగిపోయే ఛాన్స్ ఉండదండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు। అండ్ ఈజీగా వాషబుల్ కూడా చేసుకోవచ్చు అండి, ఇది వాటర్లో తడిపినా కూడా పాడైపోదండి, ఈజీగా వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు। ఎలాంటి డస్ట్ కానీ మట్టి కానీ పట్టు ఉండదండి, దీనికి మనం క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి వాటర్తో। సో నాకైతే బాగా నచ్చింది, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఫ్లోరింగ్ మీద మట్టి ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను, చూసారా డస్ట్। ఈ చీపురుతో క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి, కొంచెం బెండ్ అవుతుంది కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు। మీకు ఎవరికైనా నచ్చితే కనుక పర్చేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।